హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే డోరీ అనేది ఈ విధంగా సన్నగా ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి, బాగా అర్థమవుతుంది. అసలు చాలామంది డోరీ సన్నగా రావట్లేదు అది ఇది అంటారు, కానీ డోరీ అనేది చాలా సింపుల్గా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చండి. నేను చెప్పిన ట్రిక్స్ అనేవి ఫాలో అయితే ఖచ్చితంగా డోరీ అనేది మనం సన్నగా వచ్చేటట్టయితే స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే క్రాస్ పీస్ అయితే తీసుకోవడం లేదు, స్ట్రైట్ పీస్తో కూడా మనం అనేది డోరీ కుట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒరిజినల్ వైపు ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలి క్లాత్ని. మనకి డోరీ ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ అయితే ఫస్ట్ క్లాత్ తీసుకోండి. తర్వాత ఈ విధంగా ఒరిజినల్ వైపు క్లాత్ ఒక ఫోల్డ్ అయితే చేసి స్టిచ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఒరిజినల్ వైపే మళ్ళించాలి, ఎందుకంటే డోరీ తర్వాత తిప్పినప్పుడు అది మనకి పైకి వస్తుందండి. ఈ విధంగా మన ఫింగర్ సహాయంతో ఒక ఫోల్డ్ అయితే చేసుకొని ఒక పాదం లెంత్తో స్టిచ్ అనేది చేసుకోవాలి. ఒక పాదం అయితే లెంత్ ఇవ్వండి. పాదం కన్నా ఎక్కువ ఇచ్చేస్తే థ్రెడ్ అనేది సన్నగా రాదు, లావుగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనం పాదం లెంత్ అయితే ఇవ్వాలి. మన ఫింగర్ సహాయంతో క్లాత్ అనేది ముడతలు రాకుండా ఈ విధంగా థ్రెడ్ కుట్టుకోవాలి. లాస్ట్ వరకు అయితే ఈ విధంగా కుట్టుకోవాలండి. మనం మెయిన్ తెలుసుకోని విషయం ఏంటంటే పాదమే పెట్టాలి. పాదం కన్నా ఎక్కువ కానీ మనం ఈ స్టిచ్ అయితే చేస్తే మనకు థ్రెడ్ అనేది సన్నగా రాదండి, చాలా లావుగా వస్తుంది. అది తెలియక చాలామంది పాదం కన్నా ఎక్కువ పెట్టుకొని లావుగా వచ్చింది అనుకుంటుంటారు, కానీ థ్రెడ్ అనేది మనం ఎప్పుడు పాదమే పెట్టాలి. ముడతలేం రాకుండా ఈ విధంగా క్లాత్ అంతా స్టిచ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మన క్లాత్ మన స్టిచ్చింగ్ అనేది పాదం లెంత్ మాత్రమే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. చూసారా, లాస్ట్ వరకు అయితే ఒక స్టిచ్ చేసాను. కార్నర్లో ఒక 1/2 ఇంచ్ కన్నా ఎక్స్ట్రా, పాదం కన్నా ఎక్స్ట్రా అయితే మనం పెట్టుకున్నామండి. చూసారా, పాదం కన్నా ఎక్కువ పెట్టుకున్నాము, ఎందుకంటే డోరీ అంతా ఆ క్లాత్లో నుంచి మనకి లోపలికి వెళ్ళాలి. అందుకని మనం కార్నర్లో ఒకవైపు కార్నర్ మాత్రమే కొంచెం ఎక్స్ట్రా అయితే మనం పెట్టుకోవాలి. ఈ వేస్టేజ్ అంతా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వేస్ట్ క్లాత్ ఎక్కువ ఉన్నా మనకి థ్రెడ్ అనేది మెలికలు పడిపోయి సరిగా రాదు. అందుకని వేస్ట్ క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉండించుకోకూడదు. మనం స్టిచ్ ఎక్కడికైతే వేసుకున్నామో అక్కడికి నీట్గా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని కేర్ఫుల్గా కట్ చేయాలి, లేకపోతే మనం స్టిచ్ చేసుకున్నాం కదా అక్కడికి సిజర్ పడే అవకాశం ఉంటుంది. లాస్ట్ వరకు అయితే కట్ చేసేయండి ఈ విధంగా. ఇదైతే వేస్ట్ క్లాత్ అండి. చూసారా, డోరీ అనేది ఎంత సన్నగా ఉందో. ఇప్పుడు నీడిల్కి అయితే 4 మడతలున్న ఒక దారం అయితే ఎక్కించాలి, చూపిస్తాను. ఒక నీడిల్ అయితే తీసుకున్నాను, ఆ నీడిల్కి 4 మడతలు ఉండేటట్టుగా ఒక థ్రెడ్ అయితే ఎక్కించాను. ఈ కార్నర్లో మనం వెడల్పుగా పెట్టుకున్నాం కదా, ఆ కార్నర్లో ఒక నాట్ అయితే స్టిఫ్గా ఇచ్చేయండి, బాగా గట్టిగా ఉండేటట్టు ఒక నాట్ వేసేసుకున్నాం. చూసారా, ఇప్పుడు నీడిల్ అనేది వెనక భాగంకి తిప్పి నీడిల్ మొత్తం లోపలికి పంపించాలి, క్లాత్ లోపలికి నీట్గా. ఈ విధంగా మనం నార్మల్ నీడిల్ అయితే తీసుకోవచ్చు సన్నది, బిగినర్స్కి అర్థం కాదని, బిగినర్స్కి ఈజీగా ఉండాలంటే మనం లెంత్గా ఉండే నీడిల్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ కార్నర్లో మనం ఇలా తీయాలి. ఫస్ట్ క్లాత్ లోపలికి వెళ్తే ఆటోమేటిక్గా మనకి థ్రెడ్ అంతా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా నీట్గా దారాన్ని స్టిఫ్గా పట్టుకొని లాగాలి.
మన థ్రెడ్ అయితే స్టిఫ్గా అయితే పట్టుకోవాలి, లేకపోతే థ్రెడ్ తెగిపోద్ది. ఈ విధంగా మళ్ళీ ఫస్ట్కి వచ్చి నీడిల్ అనేది లోపలికి వెళ్ళాలి, లోపలికి పంపించాలి. నీడిల్ లోపలికి పంపించేటప్పుడు నీడిల్ అనేది ఈ విధంగా గుచ్చుకోకుండా ఇరుక్కోకుండా చూసుకోవాలి. క్లాత్ పట్టుకుంటాయి కొన్ని నీడిల్స్, అలా కాకుండా నీట్గా థ్రెడ్ అనేది మనం ఫింగర్స్తో స్టిఫ్గా పట్టుకోవాలి. అప్పుడే మనకి థ్రెడ్ అనేది బాగొస్తుంది సన్నగా. మొత్తం క్లాత్ అంతా లోపలికి పంపించేయాలి. మీకు ఇలా కష్టమైతే ఫస్ట్ ఇప్పుడు బ్లౌజెస్ కానీ పంజాబీస్ కానీ 2 వస్తాయి కదా, అందుకని ఫస్ట్ ఒకటి తర్వాత ఇంకొకటి కుట్టుకోండి. ఈ విధంగా థ్రెడ్ని పట్టుకొని ఫింగర్తో ఈ విధంగా లాగాలి. చూసారా, మొత్తం లాస్ట్ వరకు లాగేసాం. మన బొటనవేలు సహాయంతో బాగా స్టిఫ్గా పట్టుకొని అయితే మనం లాగాలి. అప్పుడైతే ఈజీగా వచ్చేస్తుంది, పెద్ద కష్టం అయితే ఉండదండి. సన్నగా థ్రెడ్ అయితే మనకి రెడీ అవుతుంది ఈ విధంగా చేస్తే. నీట్గా నిదానంగా లాగండి. చూసారా ఎంత సింపుల్గా అవుతుందో. ఈ విధంగా చూడండి ఎంత సన్నగా ఉందో. మళ్ళీ కిందకని థ్రెడ్ని క్లాత్ అంతా లాగేయాలి. మనకైతే డోరీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత సన్నగా ఉందో. ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది కట్ చేస్తున్నాను. నార్మల్ నీడిల్తో కూడా చేసుకోవచ్చు, ట్రై చేయండి బాగొస్తుంది. చూడండి థ్రెడ్ ఎంత బాగుందో సన్నగా. కింద కోన్స్ పెట్టాలి కదా, దానికోసం నేనైతే క్లాత్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 2.5 సెంటీమీటర్స్, లెంత్ కూడా 2.5 తీసుకుంటున్నాను. 4 కార్నర్స్లో 2.5 తీసుకొని కట్ చేసుకున్నాను 2 పీసెస్గా. ఇప్పుడు ఒక కార్నర్ తీసుకొని దీన్నైతే ఒక ఫోల్డ్ అయితే చేస్తున్నాను క్లాత్ని. ఈ కర్వ్ వచ్చింది కదా, ఈ కర్వ్ దగ్గర ఈ లాస్ట్ థ్రెడ్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు ఒక ఫోల్డ్ అయితే చేసి ఒక స్టిచ్ అయితే చేసుకుందాం. ఆ కర్వ్ వచ్చే దగ్గర ఈ కార్నర్ అనేది పెట్టాలి, థ్రెడ్ కార్నర్ని. కొంతమంది తెలియక వేరే విధంగా కుట్టుతారండి, బిగినర్స్ మెయిన్. ఇప్పుడు ఈ విధంగా కూడా దీన్ని కూడా ఒక ఫోల్డ్ అయితే చేసుకొని క్రాస్గా ఈ క్రాస్ వైపు థ్రెడ్ పెట్టి స్టిచ్ అయితే చేసుకుందామండి. ఈ విధంగా ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేయాలి. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయండి. ఇప్పుడు ఈ క్లాత్ అంతా ఇలా మళ్ళించండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఈ దాన్ని కూడా ఆ విధంగానే చేద్దాం. అంతేనండి, పెద్ద కష్టమేముండదు. బిగినర్స్కి కూడా చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.